హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టంట్గా సెట్ దోశల్ని తయారు చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి. ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఈ దోశలు తయారు చేసుకుని తినండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే చాలా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అంటే ఉప్మా రవ్వని 1 కప్పు తీసుకోవాలి. అన్నీ ఒకటే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు దాకా మందంగా ఉన్న అటుకుల్ని కూడా వేసుకోవాలి. అన్నీ ఒకటే కప్పుతో కానీ గ్లాస్తో కానీ చూసి తీసుకోండి. తర్వాత 1 కప్పు దాకా పుల్లటి పెరుగుని తీసుకోవాలి. ఇక్కడ పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే పర్వాలేదండి. మజ్జిగ అయితే ఇంక ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే కప్పుతో ఇంకొక కప్పు దాకా వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత మనం వేసిన మంచినీళ్ళు అలాగే పెరుగు ఈ మొత్తం అటుకులంతా బాగా పీల్చేసుకుని చక్కగా నానిపోతుందండి. మజ్జిగ కానీ పెరుగు కానీ ఇంతే వేసుకోవాలి అనేం లేదండి. అటుకులు నానడానికి సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే అటుకులు మనం ఎంత మజ్జిగ వేసినా కూడా పీల్చేసుకుంటాయి కాబట్టి ఈ రెండు నానడానికి కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇలా నానిపోయిన దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుని బాగా మెత్తగా దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ ఎక్కువగా వేసేసుకోవద్దండి. కొద్దిగా గట్టిగానే ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ముందుగానే వాటర్ మరీ ఎక్కువగా వేసి గ్రైండ్ చేసుకుంటే బాగా లూజ్గా అయిపోతుందండి. కాబట్టి ముందుగా కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకుని తర్వాత మనకి దోసల పిండి కోసం ఎంత కావాలో చూసుకుని వాటర్ని కలుపుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి తిప్పేసి వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలో చూసుకుని వేసుకోవాలి. సెట్ దోశలు కాబట్టి ఇవి కొద్దిగా గట్టిగానే ఉండాలండి. మీరు ఇదే దోశ బ్యాటర్తో నార్మల్ పల్చగా దోశలు కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఇవి పిండిని నానబెట్టుకోం కాబట్టి అప్పటికప్పుడు వేసేసుకునే దోశలు కాబట్టి వంట సోడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా 2 నుంచి 3 గరిటెల దాకా దోశ పిండిని వేసుకోవాలండి. వీటిని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు. ఇలా కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇక్కడ దోశ ఒకవైపు ఎర్రగా కాలిపోతే సరిపోతుందండి. రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అంటే రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని ఈ దోశని ఎర్రగా కాల్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను పైనుంచి కొద్దిగా కారపొడి వేసుకుంటున్నానండి. ఈ దోశల్లోకి పైనుంచి ఇలా కారపొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకవైపు దోశ కాలిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత మిగిలిన దోశల్ని కూడా ఇలాగే వేసుకోవాలండి. 2-3 గరిటెల దాకా ఇలా పిండిని వేసి ఇలా లైట్గా కొద్దిగా దోశ పిండిని స్ప్రెడ్ చేసి పైనుంచి ఆయిల్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని దోశని ఒకవైపు బాగా కాలనివ్వాలి. దోశ మొత్తం మనకి చక్కగా ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత పైనుంచి కారపొడి జల్లుకుని ఇంకొక నిమిషం పాటు దోశని కాలనివ్వాలండి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతాయండి ఈ దోశలు అయితే కూడా. అందులోనూ ఈ దోశల్ని ఒకవైపే కాల్చుకుంటాం కాబట్టి చాలా తొందరగా మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా అయిపోతాయి. ఇప్పుడు ఈ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. అందులోనూ మనం పైన కూడా కారపొడి వేసి చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా ఉంటాయండి దూదుల్లాగా దోశలు అయితే. అటుకులు వేస్తుంటాం కాబట్టి తప్పకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా సింపుల్గా అయిపోయే దోశ రెసిపీని ట్రై చేయండి.